ఈ ఆశలు ఒకవేళ ఎవరైనా దెబ్బతినాలి అని కోరుకుంటే వాళ్ళ ఐక్యత అది జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అది పవన్ ప్రకటనలు కానీ జనసేన పరిస్థితి కానీ అట్లా లేదు. అందులో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెగతెంపులు చేసుకోరు. రాజకీయాల్లో అది ప్రాథమిక సూత్రం. సార్ ఊపు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త పోతారేమో, కానీ ఇప్పుడు కొంచెం డిఫెన్స్లో ఉన్నప్పుడు అసలు జరుగుతుంది. సరే, లోకేష్ అంశం ఏంటి? కవిత టైపు డైలాగ్ ఎలా హైదరాబాద్ ఎప్పటిది? అంటే లోకేష్ మొన్న ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ దీంట్లో ప్రధానమంత్రి గారితో కలిసి పాల్గొన్నారు. ఈయన ఇక్కడి నుంచి ఆయన ఆ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య నిజంగా కొంచెం ఒక విధంగా తీసుకుంటే ఒకటి ఇంకో ఇది ఏమని హైదరాబాద్ను చూస్తే అసూయ కలుగుతుంది. హైదరాబాద్ అభివృద్ధి ఇక్కడికి వచ్చే వీటన్నిటిని చూసినప్పుడు చాలా అసూయ కలుగుతుంది. ఆ కసిలో నుంచి ఉన్న పలానా కట్టుబాట్లతో పంపించేశారు. ఆ కసిలో నుంచే సొంతంగా మరొక పెద్ద రాజధాని పెంచుకోవాలన్న దీనికి మేము వచ్చామని ఆయన అన్నట్టుగా మీడియాలో వైడ్గా రిపోర్ట్ అయింది. కొంతమంది ఈవెన్ దీంట్లో ఛానల్స్లోనూ వచ్చింది, పత్రికల్లో కూడా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒకటి ఈ పోలికే అసందర్భమైంది, రెండవది కట్టుబాట్లతో పంపించడం ఏముందండి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండడానికి అవకాశం ఉంది. 10 ఏళ్ళు ఉంది కదా, 10 ఏళ్ళు ఉంటే ఎందుకు వెళ్ళిపోయారు? ముందుగా ఇక్కడ పూర్తి చేసుకోకుండా మీరు వెళ్ళిపోయారు. మీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి సచివాలయ భవనాలు కూడా అప్పగించారు. దీనంతటికీ తర్కమే, పెద్ద కారణమే లేదు. మీరు అలా అనుకున్నారు. ఆ రోజు మీకున్న అవసరం ప్రకారం మీరు వెళ్ళారు. అది నిర్మించకపోవడం కాదు, అన్నీ ఇప్పుడు ఇల్లు మారే వాళ్ళు ఏం చేస్తారండి, చేరబోయే ఇల్లు చూసుకొని దానికి కాస్త ఏర్పాట్లు చేసుకొని వెళ్తారు. 10 ఏళ్ల పాటు మీకు సమయం ఉంటే కూడా మీరు ఏడాది లోపలే వెళ్ళిపోయారు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ఏది వీళ్ళ హరిహర బ్రహ్మాదులు వచ్చినా మిమ్మల్ని కాపాడలేరు ఇట్లాంటి ప్రకటనలు చేశారు. సో ఈ హెచ్చరికల మధ్య వెళ్ళిపోయారు తప్ప అదేదో రాజకీయమైన రాజ్యాంగపరమైన అవసరం వల్ల వెళ్ళలేదు. ఇది మొదటిది. రెండోది, హైదరాబాద్ను చూసి అసూయపడటం. పూర్ణ స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అంటాడు గురజాడ అప్పారావు గారు. స్పర్ధేన వర్ధతే విద్య అంటారు. పోటీ పడాలి, ఎప్పుడు పోటీ పడడంలో పొరపాటు లేదు. కానీ పోటీ పడడానికి కూడా కొన్ని పరిస్థితులు ఉండాలి కదా. ఒక 500, 450 ఏళ్ల నగరాన్ని 4 ఏళ్ళు కూడా కాకుండా ఉన్న ఒక రాష్ట్రం ఎలా చెప్పగలుగుతాం? దక్షిణ భారతంలోనే, అది దక్షిణ భారతంలో కాదు, అప్పట్లోనే పర్షియన్స్ వీళ్ళందరితో సంబంధాలు నేర్పిన రాజ్యము గోల్కొండ. దానికిను ఇప్పుడు కొత్తగా ఏర్పడి వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెరగడానికి చాలా పోటీ, చాలా కాలం జరగాలి. ఏదో ఆయన ఎమోషనల్గా అన్నారేమో నేను అనుకుంటున్నాను. రెండోది, ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి మాటలు, కవిత కానీ ఇంకా కొంతమంది కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడంతా ఆంధ్ర తెలంగాణ ఈ పద్ధతిలో మాట్లాడుతుంటారు. ఇలాంటి డైలాగులు వాస్తవానికి దీర్ఘకాలంలో ఇవి కుదరవు. రెండోది, చారిత్రకంగా కూడా సరైనవి కాదు. రోమ్ వాజ్ నాట్ బుల్ట్ ఇన్ డే అంటారు కదా. ఒక రోజు ఎందుకు ఉన్న దాంట్లో కూడా ఆలస్యం చేశారు కదా. ఇప్పుడు అమరావతి ఇప్పుడు అయిందా? ఇప్పుడు ఎంతకాలంలో అవుతుందో చెప్పగలుగుతారా? సో హైదరాబాద్ కట్టిందే చంద్రబాబు గారు కదా. హైదరాబాద్ చూసి గర్వపడుతున్నారా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే మామూలు ఎమోషనల్ డైలాగ్ కాబట్టి మనం వదిలేయచ్చు. కానీ హైదరాబాద్ చూసి గర్వపడే వాళ్ళే హైదరాబాద్ చూసి అసూయపడడం లాంటివి అనడము, వీటికి ఎవరో రకరకాల చిలువలు పలువల వ్యాఖ్యానాలు చెప్పడం, ఇదంతా వాంఛనీయం కాదు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది, అది అందరి కృషితోనే అభివృద్ధి చెందింది. మొన్న జానకి కూడా ఇదేనండి భాగ్య నగరం, ముఖ్య పట్టణం అని పాటలు పాడుకున్నటువంటి నగరం అది. దాంతో బంధం అది ఇది అన్నారు. కాబట్టి తొందరగా అమరావతిని అక్కడ సమస్య లేకుండా అభివృద్ధి చేసుకోవడం చాలా మంచిది తప్ప, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే వర్మ గారు, నదీ జలాల గురించి, యాసల గురించి, చాలా విషయాల గురించి ఉద్రేకాలు పెంచడానికి చాలామంది పనిచేస్తున్న సమయంలో, ఎన్నికల వాతావరణం తన్నుకొస్తున్న సమయంలో ఇట్లాంటి డైలాగులు అవాయిడబుల్. అసూయ పడక్కర్లేదు, కానీ అక్కడ ఆ కేంద్రీకరణ అనేది అక్కడ చూపిస్తే చాలా మంచిది. పడినా చేయగలిగింది లేదు. నేను అన్నట్టుగా 100 ఏళ్ల చరిత్ర ఇక్కడ, తాజాగా ఏర్పడిన ఒక రాష్ట్రమేమో అది. పైగా అక్కడ కూడా మన విధానం గందరగోళ భరితం అయింది ఇప్పటి వరకు. సార్ ఎన్టీఆర్ డ్రామా సీక్రెట్ ఎందుకీ సైలెన్స్? ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారా రారా? ఇప్పటికి మీకేమైనా స్పష్టత వచ్చిందా?
ఇప్పటికి ఏమైనా స్పష్టత? ఉమ్. మొన్న రా ఎన్టీఆర్ అనే వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. ఆయన సాయి రూప్ అనుకుంటారు కదా అతని అవును. పేరు, సాయి రూప్ అని ఆయన. సాయి రూప్ ఏం చెప్తాడండి? మేము ఎన్టీఆర్ అభిమానులం అండి, మేము ప్రజలకు సేవ చేయదలుచుకున్నాం. మీరు ప్రజలకు సేవ చేయ